పోరాటం చేస్తున్నారు. ఇంకొక వైపు ఆయన అవినీతి అని అంటూ చాలా సందర్భాల్లో నా దగ్గర లెక్కలు కూడా ఉన్నాయి, బయట పెడతాను, కోటప్పకొండ సాక్షిగా నేను ప్రమాణం చేస్తాను, మీరు వస్తారని ఛాలెంజ్లు విసిరారు. వీటన్నింటికి ఎక్కడ అవతల వైపు నుంచి స్పందన మనకు కనబడలేదు. అంటే అరవింద్ బాబు ఆరోపణ చేశాడంటే ఆధారాలు లేకుండా చేయడు. ఇప్పుడు భూ కబ్జాల మీద మేము పూర్తిగా సర్వే నెంబర్లతో సహా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళ అనుచరులు ఏదైతే భూ కబ్జా చేశారో, గవర్నమెంట్ భూమిని 46 ఎకరాలు ఆక్రమించుకొని 260 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ చేశారో వాటన్నిటి కూడా ఆధారాలతో సహా బయట తీయడం జరిగింది. అదేవిధంగా కోర్టులో కూడా వేయడం జరిగింది. ప్రతి దానికి ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా జగనన్న కాలనీ ఉప్పలపాడు దగ్గర ఆ చుట్టుపక్కల ఉన్న వాగు భూమి కూడా ఆక్రమించుకొని దాదాపు 150 ఎకరాలని రియల్ ఎస్టేట్ చేసుకోవడం జరిగింది. ప్రతి సెంటు 4 లక్షలకు అమ్ముకున్నాడు. అంటే ఈ విధంగా భూ కబ్జాల ద్వారా అతను దాదాపు 1000 కోట్ల రూపాయలు సంపాదించడం. ఈ విధంగా ఇవన్నీ బయటికి తీసుకొచ్చి పోరాటం చేస్తున్నది మీరు. ఆ మధ్యకాలంలో ఏదో పోలీసు దాడిలో మీరు దాదాపు కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళారు. నాకు ఎన్నో సార్లు కూడా పోలీసులు దాడి చేయడం జరిగింది. అంటే పోలీసులందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండి, ఎమ్మెల్యేకి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అండగా ఉండి నా మీద దాడులు చేయించారు. అదేవిధంగా ఎన్ని దాడులు చేసినాక నేను ముందుకు వెళ్తానే ఉన్నా. ఎందుకంటే పోలీసులు కూడా తెలుసు న్యాయపరంగా న్యాయం వైపు డాక్టర్ గారు ఉంటారు, ధర్మ వైపు ఆయన పోరాటం చేస్తాడని చెప్పి వాళ్ళు. మీరు ఏదో కాస్త ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా వెళ్ళారని విజువల్స్ అన్ని చూసి, ఉప్పలపాడు మన దొల్లగడ్డ దగ్గర రామాంజులని ఒక బీసీ వ్యక్తిని హత్య చేయడం జరిగింది. అదే విధంగా అదే టైంలో మా కార్యకర్తలు ఇద్దరిని అరెస్ట్ చేశారు అక్రమంగా. అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచారో కూడా మాకు వేరేప్పుడు తెలియకుండా వాళ్ళు చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితులు మేమేం చేసామంటే దాదాపు 500-600 మంది డిఎస్పీ దగ్గర కానీ సిఐ దగ్గర కూర్చొని ధర్నా చేసాం. ధర్నా చేసినప్పుడు నన్ను పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టడం జరిగింది, నన్ను కాళ్ళతో తొక్కడం జరిగింది. చేస్తారు మరి పోలీసు వాళ్ళ పని అదే కదండి. వాళ్ళకి లాఠీ ఇచ్చారు, పోలీసులు చేసి, లేకపోతే పోలీసు వాళ్ళు చేశారు. పోలీసు వాళ్ళ మారువేషాలు ఎవరు చేయలే అట్లా. అవునా? పోలీసు వాళ్ళే చేశారు, సిఐ గారు వాళ్ళు చేశారు. సో వీటన్నిటికీ తట్టుకొని మీరు నిలబడ్డారు. ఉన్నా. మొత్తం ఎన్ని కేసులు అయినాయి మీ మీద? నా దగ్గర నా మీద 67 కేసులు పెట్టారు. 67? ఇప్పటికి ఇంకా 24 కేసులు. డాక్టర్ అరవింద్ బాబు గారి మీద 67 కేసులు? నేను డాక్టర్ అరవింద్ బాబు అంటే నేను మామూలుగానే కత్తి పెట్టి తిరిగేవాడిని, ఆపరేషన్ చేస్తా. నాకు అదే అలవాటు. నేను అడుగు ముందుకు వేయటమే కానీ వెనక్కి వేయటం అలవాటు లేదు నాకు. మీరు రాకుండా ఉంటే బాగుండేదేమో కదా సార్. రాజకీయాల్లోకి రాక ముందు వరకు ఏమన్నా ఉన్నాయా కేసులు? రాజకీయాల్లో రాకముందు నా మీద కేసులు లేవండి. నేను ఈ 5 ఏళ్లలోనే 67 కేసులు. స్టూడెంట్ పీరియడ్ లో ఉన్నప్పుడు నా మీద కేసులు ఉన్నాయి. 3 ఏళ్ళు ఇబ్బంది పడ్డాను కేసులు కూడా. అప్పుడు ఆ టైంలో నేను లండన్ వెళ్ళడానికి కూడా వాటితో కలిపి 67 కేసులు లేదు. ఇప్పుడు అవన్నీ అప్పుడే డిలీట్ అయిపోయినాయి. అవి లేవు. నేను 5 ఏళ్ళలో నా మీద వచ్చిన కేసు 5 ఏళ్ళలో 67 అంటే నాకు తెలిసి మీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కంటే మీ మీద ఎక్కువ కేసులు ఉన్నాయి. మనకి ఇంకోళ్ళతో పోలిక లేదు వారు. అంటే లోకేష్ అంటుంటారు కదా ఎవరు ఇప్పటికి కూడా నా మీద 24 కేసులు ఉన్నాయి. ఇంకా అటెంప్ట్ మర్డర్ కేసు ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే గోపిరెడ్డి మీద నేను పూర్తిగా 5 ఏళ్లుగా పోరాటం చేశా. భూ కబ్జాల మీద, మాఫియా, గంజాయి మాఫియా, గుట్కా మాఫియా, అదే విధంగా గోవా మధ్య మాఫియా, ఆఖరికి పేదలు తినే బియ్యం, రేషన్ బియ్యం ఉన్నాయి. ఆ రేషన్ బియ్యాన్ని కూడా అమ్ముకునే పరిస్థితిలో ఇవాళ వైసీపీ ప్రభుత్వం. ఆ విధంగా నేను పోరాటం చేశాను. ఎక్కడ కూడా నేను పార్టీకి అండగా ఉన్నాను, పార్టీ కోసం బతికాను, పార్టీ కోసం చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ బేసిక్ గా కొంతమంది కార్యకర్తల్ని టార్గెట్ చేస్తారు అని అంటారు, కానీ మిమ్మల్ని టార్గెట్ చేశారంటే నేరుగా. మొన్న ఈ మధ్య కాలంలో కూడా మీ మీద దాడి జరిగింది, సీసాలు పగలగొట్టి దాడి చేశారు. ఏ ఉద్యమం చేసినా కానీ నేనే ఫోర్ ఫ్రంట్ లో ముందుంటారా? ఎందుకంటే నా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎటువంటి నష్టం జరగకూడదు అనే ఉద్దేశం నేను ముందుంటాను. కానీ మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మహిళలు కానీ నాకు పూర్తిగా అండగా ఉంటారు. మా అందరి జయం ఒకటేనండి. 20 ఏళ్ళుగా జెండా ఎగరలేదు, జెండా ఎగరేయాలి. మా ఎవరికి కులాలు లేవు, మతాలు లేవు, రాజకీయాలు లేవు. అందరూ కూడా వాళ్ళ కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా వాళ్ళ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఓట్లేస్తారు, నాకు జనసేన నాయకులు కార్యకర్తలు ఓట్లేస్తారు, బీజేపీ కార్యకర్తలు నాయకులు ఓట్లేస్తారు, ఆఖరికి ప్రజా సంఘ నాయకులు కానీ వైసీపీలో ఉన్న కార్యకర్తలు చాలా మంది కూడా నా కష్టాన్ని చూసి వాళ్ళు ఓట్లేయడానికి రెడీగా ఉన్నారు. ఈ 5 ఏళ్ళుగా ఎంత కష్టపడిన వ్యక్తి ఎవరు లేరు. కుటుంబాన్ని పూర్తిగా వదిలి కళ్ళమ్మడి రక్తం గారేటట్టు నేను ప్రయాణం చేశాను. అదేవిధంగా నాతో పాటు నేను ఒక్కడే కాదు, నా కార్యకర్త నాయకులు కూడా అదేవిధంగా పనిచేస్తారు. ఏ ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వలేదు మేము. కనీసం పండగలప్పుడు కూడా మేము ధర్నాలు చేస్తూనే ఉండేవాళ్ళం. ఎందుకు పార్టీ కోసం